హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ను మీరు అందరూ విజిట్ చేసి ఉంటారు. కానీ కొండగట్టులో ఉన్నటువంటి మునుల గుహను చాలా మంది చూసి ఉండరు. ఎందుకంటే నార్మల్గా వచ్చే భక్తులు అందరూ కొండగట్టు టెంపుల్ను విజిట్ చేసి ఆంజనేయ స్వామి, బేతాళ స్వామిని దర్శించుకొని వెళ్తారు. కానీ అసలు ఈ ఆంజనేయ స్వామి, బేతాళ స్వామి ఈ కొండగట్టులో ఉండటానికి కారణమైనటువంటి ఈ మునుల గుహను మీలో చాలా మంది చూసి ఉండరు. సో వారందరి కోసమే ఈ వీడియో. మనం ఇప్పుడు మునుల గుహ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మునుల గుహ కొండగట్టులో ఎక్కడ ఉంది అంటే, మనం కొండగట్టులో కొత్త కోనేరు ఉంటుంది కదా, అక్కడ నుంచి పక్కనే మునుల గుహకు దారి ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి మనం కిందకి వెళ్ళాలి. ఈ ప్లేస్ కొండగట్టు సమీపంలో కొండల మధ్యలో మునుల గుహ ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఋషులు, మునులు తపస్సు చేసుకునేవారు. అలా వారు తపస్సు చేసుకునే సమయంలో కొన్ని దుష్ట శక్తులు, అంటే అప్పట్లో దయ్యాలు, భూతాలు ఉండేవి కదా, అలాంటివి వారికి ఆటంకం కలిగించేవి. సో వాళ్ళందరూ అప్పుడు భూతాలకు గురువైనటువంటి బేతాళ స్వామిని పూజించి ఈ బేతాళ స్వామిని ఈ కొండగట్టులో వెలిసేలా చేస్తారు. ఈ ప్లేస్ కొండల మధ్యలో ఉండటం వలన మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు మాత్రమే వెళ్ళే దారి ఉంటుంది. అలా మనం కొండల మధ్యలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు ఫైనల్ గా ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఈ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మనం కొంచెం టైం కూర్చొని ఆ వ్యూను ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం కిందకు నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ లోపల మనకు చాలా చీకటిగా ఉంటుంది. అలాగే రాళ్ల మధ్యలో మనం గబ్బిలాలు కూడా మనకు కనిపిస్తాయి.
ఇక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఎంత చీకటిగా ఉందో. మనం లోపలికి వెళ్ళాలంటే మీ మొబైల్ టార్చ్ యూజ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. లేకుంటే మనకు అస్సలు ఏం కనిపించదు. అలాగే లోపలికి వెళ్ళలేం కూడా. నేను కూడా ఈ గుహలోకి ఫస్ట్ టైమ్ మొబైల్ లేకుండా వెళ్ళేసరికి నాకు అంతా చీకటిగా ఉండేసరికి నాకు లోపలికి ఎటు వెళ్ళాలో, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. తర్వాత నేను మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ మొబైల్ తోటి లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను. అక్కడ లోపలికి వెళ్తే మనం ఒక శివలింగం, ఆ శివలింగానికి ఎదురుగా మనం ఒక నంది రూపాన్ని మనం చూడవచ్చు. అలాగే అక్కడ చాలా విగ్రహాలను మనం లోపల ఈ గుహలో మనం చూడవచ్చు. ఈ ప్లేస్ లోనే పూర్వం ఋషులు, మునులు తపస్సు చేసుకునేవారు. అలాగే మనం అక్కడికి వెళ్లి మునుల గుహను చూసిన తర్వాత మనం వచ్చిన దారిలోనే మనం వెనక్కి రావాలి. సో ఫైనల్‌గా ఈ మునుల గుహ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ కొండగట్టుకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో మన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ ఎక్స్‌ప్లోరింగ్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.